అంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో ఆల్రెడీ సిటిజన్స్ ఆర్ ట్యాక్స్ పేయర్స్ ని కంటిన్యూ అవ్వమని చెప్పి న్యూ ట్యాక్స్ రిజీమ్ కి లో ఉన్న కన్సెషనల్ బెనిఫిట్ అవైల్ చేసుకోవడానికి మనకు ఒక స్పెసిఫిక్ ఫామ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళండి. సో అట్లా కాకుండా ఈసారి న్యూ ట్యాక్స్ రిజీమ్ విల్ బి డిఫాల్ట్. సో ఇప్పటి వరకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ డిఫాల్ట్ లో ఉండింది. ఇంకా నుంచి న్యూ ట్యాక్స్ రిజీమ్ విల్ బి డిఫాల్ట్ అండ్ ఎవ్రీవన్ విల్ బి ఆటోమేటికలీ డీమ్డ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు న్యూ ట్యాక్స్ రిజీమ్ అన్లెస్ దే హావ్ ఆప్టెడ్ ఫర్ అన్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్. సో ఎవరైతే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇంతకుముందు న్యూ ట్యాక్స్ రిజీమ్ ఆప్ట్ చేసుకున్నట్టు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చేస్తారు. అండ్ ఈ బడ్జెట్ లో మనం చూసుకున్నట్టయితే టిల్ నౌ Akhilesh, yes, sir, I have now opened the laptop and I made you as co-host. If you can check it out. Okay, sir. I'll share the screen, sir. Yeah. Yes, sir. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు అండ్ సో న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి ఎవ్రీవన్ బై డిఫాల్ట్ అనేది న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చేస్తారండి. అండ్ దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్రెసెంట్ మనకి 2.5 lakh వరకు దేర్ ఇస్ నో నీడ్ టు ఫైల్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆర్ పే ఎనీ ట్యాక్సెస్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్. సో అది ఏదైతే ఉందో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 3 lakh rupees. సో ఇక్కడ మనం మేజర్ గా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని అబ్జర్వ్ చేయాలి. రిబేట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండి. సో చాలా మంది అంటుంటారు 5 lakhs rupees ఇన్కమ్ వరకు ట్యాక్స్ లేదు, లేదా ఇప్పుడు యాజ్ పర్ రీసెంట్లీ చేంజ్ బడ్జెట్ 7 lakh rupees వరకు ట్యాక్స్ లేదు అని చెప్పి అంటూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది ఆ ఇన్కమ్ లోపు ఎవరైతే ఉంటారో అంటే బిఫోర్ ట్యాక్స్ బిఫోర్ సెట్టింగ్ ఆఫ్ దేర్ వాట్ ఎవర్ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అండర్ చాప్టర్ 6A డిడక్షన్స్ అవి ఏవైతే ఉంటాయో లైక్ ఎల్ఐసి fixed deposits of up to 5 years and then tuition fees etc. అవి పోను 2.5 lakh కాదండి లిమిట్ ఇంతకు ముందు. అవి పోయిన తర్వాత ఒకవేళ ఇంక్లూజివ్ ఆఫ్ దాట్ ఒకవేళ మీ ఇన్కమ్ ఒకవేళ 4 lakhs వరకు ఉన్నా కానీ దెన్ యు ఆర్ ఆబ్వియస్లీ సపోజ్ టు ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ ని 2.5 నుంచి అప్ టు 3 lakhs కి ఇంక్రీజ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ బిట్వీన్ 3 lakhs అండ్ ఇప్పుడు ఇంట్రడ్యూస్డ్ 7 lakhs మధ్యలో ఉంది. సో ఈ స్లాబ్ లో ఉన్నంత వరకు కూడా ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా మంది ఇంకా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నో అండి, ఇఫ్ యువర్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ₹3 lakhs యు ఆర్ సపోజ్ టు గెట్ యువర్ ఐటీఆర్ ఫైల్ అండ్ దెన్ వాట్ ఎవర్ ట్యాక్సెస్ మీకు ఏదైతే ఆ ట్యాక్స్ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఎ రిబేట్ యాజ్ మీన్ స్పెసిఫైడ్ గా గవర్నమెంట్ అండర్ సెక్షన్ 87A. సో మీకు ఏదైతే ట్యాక్సెస్ వస్తుందో ఆ ట్యాక్స్ మీరు పే చేయలేదు. దట్ డస్ నాట్ మీన్ దట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్ చేయాల్సిన అవసరం లేదు. And then we'll proceed to the next thing. What actually is a new tax regime? So మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 20 లో బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు శ్రీ నిర్మలా సీతారామన్ ది న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది. సో వాట్ ఈస్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్? సో అండర్ 115 BAC ఇండివిజువల్స్, HUFs అండ్ అదర్ సెలెక్టెడ్ పర్సన్స్ కి ఒక న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఇస్ అప్ టు 2.5 lakh ఇట్ ఈస్ నిల్, 2.5 lakhs to 5 lakhs it is 5%, 5 to 7.5 lakh it is 10%, and 7.5 to 10 it is 15, 10 to 12.5 20, 12.5 to 15 25, and above 15 lakhs ఏదైతే ఉందో వాళ్ళకి 30%. సో ఒకవేళ దీన్ని కనుక మనం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ తో కంపేర్ చేస్తే దాంట్లో ఉన్న రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎట్లా అంటే 2.5 to 5 lakhs is 5%, 5 lakhs to 10 lakhs డైరెక్ట్ గా టోటల్ స్లాబ్ 20, అండ్ ఓవర్ అండ్ అబౌవ్ 10 lakhs అనేది 30%. సో ఇక్కడ మనకి ఆ కన్సెషనల్ ట్యాక్స్ రేట్ ఇవ్వడం బెనిఫిట్ వల్ల అండ్ ఆల్సో ప్రపోర్షనల్ గా చాప్టర్ 6A డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అలౌ చేయకుండా బ్యాలెన్స్ ఏదైతే ట్యాక్స్ ఉందో అంతవరకు పే చేసేయమని చెప్పి గవర్నమెంట్ ఒక న్యూ ట్యాక్స్ రిజిమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ నే ఫర్దర్ గా మాడిఫై చేసి కండెన్స్ చేసి ట్యాక్స్ పేర్ కి బెనిఫిట్ ఇద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ లో మనకి ఇచ్చిన రేట్ ఆఫ్ ట్యాక్సెస్ అవన్నీ నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ దెన్ అంటిల్ అసెస్మెంట్ ఇయర్ 23-24 that is relating to financial year ended 31/3/2023. Option of new scheme is option to avail new scheme is optional. సో లాస్ట్ ఇయర్ వరకు ఎవరైతే న్యూ స్కీమ్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ వరకే ఒక ఫామ్ 10IE ఫైల్ చేసుకొని న్యూ స్కీమ్ లో కన్వర్ట్ అయ్యి విత్ ఇన్ ద డ్యూ డేట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 139.
దాని ప్రకారం వాళ్ళు న్యూ స్కీమ్ లో కన్వర్ట్ అయ్యి దానికి అకార్డెన్స్ గా ట్యాక్సెస్ పే చేసుకోవాలి. బట్ ఈ బడ్జెట్ ద్వారా ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ మేడ్ డిఫాల్ట్, న్యూ ట్యాక్స్ రిజీమ్ ఎప్పుడైతే డిఫాల్ట్ అయిందో ఇప్పుడు మీరు ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం ట్యాక్సెస్ పే చేయాలి అనుకుంటే దెన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ఫైల్ సిమిలర్ ఫార్మ్ విచ్ ఇస్ టు బి నోటిఫైడ్ బై గవర్నమెంట్. ఇప్పటిదాకా ఫార్మ్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ నోటిఫై చేయలేదు. సో వన్స్ ఆ న్యూ ఫార్మ్ అండ్ ఎవ్రీథింగ్ నోటిఫై చేసిన తర్వాత ఎవరైతే ఓల్డ్ స్కీమ్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో వారు ఇప్పుడు స్పెసిఫిక్ గా ఫైల్ చేయాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ అసెస్మెంట్ నుంచి. So what are the revised tax rates under the new tax regime which is proposed by the government? So ఇక్కడ మనకి సిన్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ని 2.5 lakhs నుంచి 3 lakhs వరకు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారో, సో సిన్స్ అప్ టు 3 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు కాబట్టి అప్ టు 3 lakhs ఇట్ ఈస్ నిల్. 3 lakh to 6 lakhs అనేది ఒక న్యూ స్లాబ్ క్రియేట్ చేసి దీనికి 5% ట్యాక్స్ పెట్టారు. 6 lakhs to 9 lakhs 10%, 9 to 12 15, 12 to 15 20 and above 15 lakhs it is 30%, similar to the old new tax regime as well. సో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇలా స్టేజ్ వైజ్ మా కనుక మనం చూసుకుంటూ వెళ్తే ఏ ట్యాక్స్ ఏ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో గవర్నమెంట్ మనకి ఏ బెనిఫిట్స్ ఇచ్చింది అనేది ఒక డీటెయిల్డ్ హెడ్ వైజ్ చూసుకుంటూ వెళ్దాం. సో వాట్ ఈస్ ద సాలరీ మ్యాట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్? ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ ప్రకారం salaried employee, so those whose income is assessed under the head income from salary, వాళ్ళు ఎట్లాంటి బెనిఫిట్స్ పొందుతారు? సో ఫస్ట్ థింగ్ సర్చార్జ్ ఇంత ముందు ఎవరైతే ఇన్కమ్ టోటల్ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆర్ సాలరీస్ అండ్ ఎక్సెట్రా 5 crores అండ్ ఆర్డ్ క్రాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్ టు 37% సర్చార్జ్ ఉండేది. సో 37% సర్చార్జ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 42.26% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ట్యాక్సెస్ కి పోయేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 కోట్లు ఒక 7 కోట్లు సంపాదిస్తే ఆల్మోస్ట్ 4 crores వరకు మనకి ట్యాక్సెస్ కే పోయేది. సో ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేసి హైయెస్ట్ సర్చార్జ్ హ్యాస్ బీన్ మేడ్ టు 25% ఇన్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్. సో సిన్స్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ఇందాక చెప్పినట్టు డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమ్ కాబట్టి అందరూ ఆబ్వియస్ గా న్యూ ట్యాక్స్ రిజిమ్ లోనే ఉంటారు అన్లెస్ ఆప్టెడ్ ఫర్ ది ఓల్డ్ వన్. సో ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్ లో మనకి టోటల్ సర్చార్జ్ హైయెస్ట్ సర్చార్జ్ అనేది 25%. సో దానివల్ల ఆల్మోస్ట్ 39% కి హైయెస్ట్ మాక్సిమం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మారుతుంది. సో విచ్ వాస్ ఎర్లియర్ అగేన్స్ట్ 42.26%. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4% సేవింగ్స్ అనేది ప్రెసెంట్ న్యూ ట్యాక్స్ రిజిమ్ వల్ల salaried employees who are having income around 5 crore or 6 crore వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ ప్రపోజల్ టు ఎక్స్టెండ్ ద బెనిఫిట్ ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ ₹50,000 to salaried individuals in new tax regime as well. సో ప్రీవియస్ గా సిన్స్ న్యూ ట్యాక్స్ రిజిమ్ లో కన్సెషనల్ ట్యాక్స్ రేట్స్ అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది కాబట్టి దాంట్లో చాప్టర్ 6A డిడక్షన్స్ కానీ లేదా ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ ప్రాపర్టీ కానీ ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆల్సో సాలరీడ్ ఎంప్లాయీస్ కి ఒక స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వరకు వస్తూ ఉండేది. సో అది ఏదైతే ఉందో ఇంత ముందు న్యూ ట్యాక్స్ రిజిమ్ లో అవైలబుల్ ఉండేది కాదు. సో ఇప్పుడు సిన్స్ న్యూ ట్యాక్స్ రిజిమ్ నే గవర్నమెంట్ ప్రమోట్ చేద్దాం అనే ఇంటెన్షన్ తో ఆ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో అది న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకు కూడా అప్లై చేద్దాం. అండ్ దెన్ న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ప్రతి శాలరీలో వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ 50,000 అనేది అవైలబుల్ బెనిఫిట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ బడ్జెట్ లో ఒక ప్రపోజల్ పెట్టారు. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ లిమిట్ ఆఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ లీవ్ ఎన్కాష్మెంట్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అప్ టు 25 lakhs వరకు లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఎగ్జంప్షన్ లో పెట్టారు గవర్నమెంట్. సో దే హావ్ ఇంక్రీస్ ద సర్టెన్ లిమిట్స్ అండ్ ఆల్. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఫర్ స్టార్ట్అప్ కంపెనీస్. సో బడ్జెట్ లో మనం ఆల్రెడీ చూసినట్టు బడ్జెట్ యొక్క వన్ ఆఫ్ ది హెడ్ లైన్ ఇట్ ఈస్ టు సస్టైన్ ద ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ విత్ ఇంప్రూవింగ్ ద ఆంటర్ప్రినర్షిప్. సో ఆంటర్ప్రినర్షిప్ బేసికల్లీ ఇంప్రూవ్స్ ఫ్రమ్ స్టార్ట్అప్ కంపెనీస్. సో ఎవరైతే కంపెనీస్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్అప్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇద్దాము అనే ఉద్దేశంతో బెనిఫిట్స్ స్టార్ట్అప్ కంపెనీస్ కి ఈ బడ్జెట్ లో బెనిఫిట్స్ ఏమేమి వచ్చాయనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ date of incorporation for income tax benefit under section 80 IAC. సో 80 IAC అనేది ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఉందండి. దాంట్లో స్టార్ట్అప్ కంపెనీస్ ఎలిజిబుల్ స్టార్ట్అప్ కంపెనీస్, సో గవర్నమెంట్ కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ కి ప్రిస్క్రైబ్ చేసింది ఆల్రెడీ. సో ఆ కంపెనీస్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం ఎలిజిబుల్ స్టార్ట్అప్స్ అనే దానికి ఒక క్లాసిఫికేషన్ ఇచ్చింది దట్ దే ఆర్ సపోజ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సో అండ్ సో గుడ్స్ అని. సో వాళ్ళకి ప్రెసెంట్ ఓన్లీ 31st March 2023 వరకు ఇన్కార్పొరేట్ అయిన కంపెనీస్ వరకే ఆ ఎలిజిబిలిటీ
subject to filing of certain approvals and applications ప్రొవైడ్ చేస్తుంది at tax holidays and all. సో ఇప్పుడు దాన్ని ఇంకొక 1 year ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి అప్ టు 31st March 2024 వరకు ఆ బెనిఫిట్ ని ఎక్స్టెండ్ చేశారు. సో 31st March 2024 వరకు ఏదైనా ఒక స్టార్ట్అప్ కంపెనీ కనుక ఫామ్ చేసి అది కనుక 80 IAC అండ్ ఫర్దర్ దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ లో ఉన్న కేటగిరీని మ్యాచ్ అవుతుంటే వాళ్ళకి ఉన్న ట్యాక్స్ హాలిడే ట్యాక్స్ బెనిఫిట్ ని ఎక్స్టెన్షన్ మీకు వస్తుంది. And then proposal to provide the benefit of carry forward of losses of change of shareholding of startup for 7 years of incorporation to 10 years. So similar గా ఇప్పుడు startup companies present ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ స్టార్ట్అప్ కంపెనీ అంటేనే ఇనిషియల్ గా దే హ్యావ్ టు ఇంకర్ హై మ్యాన్ పవర్, హై సాలరీస్, హై ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఆల్. సో ఆబ్వియస్ గా వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఆర్ ఆర్డర్స్ ఏమి ఉండవు కాబట్టి అన్లెస్ దే ఆర్ program or whatever product is completely developed, so వాళ్ళకి లాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ 2-3 years కంపల్సరీ లాసెస్ బేర్ చేస్తూనే వస్తాయి ఎవ్రీ స్టార్ట్అప్ కంపెనీ. సో ఈ లాసెస్ ని 7 years వరకు సెట్ ఆఫ్ చేసుకునే ప్రొవిజన్ ఆల్రెడీ మనకు ఉండింది ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. సో దాన్ని ఈ స్టార్ట్అప్స్ కంపెనీస్ ఇంకొక 10 years ఫర్దర్ ఎక్స్టెండ్ చేశారు. సో 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో కంపెనీకి లాస్ వచ్చింది హెవీగా, ఈ లాస్ ని 9th or 10th year లో వచ్చిన ప్రాఫిట్ తో కూడా సెట్ ఆఫ్ చేసుకొని బ్యాలెన్స్ ట్యాక్స్ వరకే పే చేయొచ్చు. అండ్ దెన్ బెనిఫిట్స్ గివెన్ టు MSMEs ఆర్ ప్రొఫెషనల్స్. సో ప్రొఫెషనల్స్ అంటే మనం అండి లైక్ అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళం కావచ్చు, లీగల్ ప్రొఫెషనల్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్ ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. అండ్ MSMEs మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఏదైతే కంపెనీస్ ని MSME కింద క్లాసిఫై చేశారో వాళ్ళకి ప్లస్ మోర్ ఓవర్ ప్రొఫెషనల్స్ కి ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చిన బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ థింగ్ మనకు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ కి 44 ADA అని ఒక సెక్షన్ ఉందండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. సో దాంట్లో నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ది ఆప్షన్ టు అవైల్ ద సెక్షన్ 44 ADA. సో దాని ప్రకారం మన టోటల్ గ్రాస్ రిసీప్ట్స్ లో 50% ఆఫ్ ది ఇన్కమ్ ని ట్యాక్సెస్ కి ఆఫర్ చేస్తే without maintaining any books of accounts or any compliance aspects, you can pay the taxes directly by availing 50% expenses and 50% income as per 44 ADA. Of course, you are approved to show any higher percentage of taxation also. So 50% అనేది bare minimum. So similarly, alage 44 AD kinda there is a presumptive taxation for companies. For companies which are other than private limited and public limited and limited liability partnership, they are also eligible under section 44 AD earlier to pay taxes. Disturbance వస్తుంది, ఎవరో మైక్ కొంచెం మ్యూట్ చేసుకుంటారు. ఓకే, సో 44 AD ప్రకారం ఇంతకు ముందు సిమిలర్ గా కొన్ని కంపెనీస్ అప్ టు 2 crores టర్నోవర్ ఉండే కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు 44 AD కింద 8% or 6%, 8% in case of cash receipts and 6% in case of bank receipts and all. వాళ్ళు presumptive tax basis లో ప్రాఫిట్ ని ఆర్ టోటల్ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ని అరేవి దాని ప్రకారం టోటల్ taxes ని పే చేయొచ్చు అండ్ వితౌట్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో నౌ దట్ లిమిట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 2 crores to 3 crores ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. అండ్ ప్రొఫెషనల్ కి ప్రెసెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ లిమిట్ 50 lakhs నుంచి 75 lakhs వరకు ఎక్స్టెండ్ చేశారు అండర్ 44 ADA. సో అండ్ దీనికి ఇంకొక సబ్జెక్టివ్ క్లాస్ పెట్టారండి, 50 to 75 lakhs ఈ 25 lakhs బఫర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ దట్ ఇంక్రీజ్ లిమిట్ టు అప్లై ఓన్లీ ఇన్ కేస్ ద అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ a financial year in cash does not exceed 5% of the total gross receipts or turnover. సో ఈ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 crores వరకు బిజినెస్ జరిగింది, వాళ్ళు ఇన్ కేస్ అప్ టు 2 crores అయితే మనకు ఆల్రెడీ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ లిమిట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ 1 crore దాటి ఎవరైతే లెస్సర్ పర్సెంటేజ్ చూపిస్తారో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దే హ్యావ్ టు గో ఫర్ 44 AB ట్యాక్స్ ఆడిట్కి వెళ్ళాలి. సో ఈ సిచ్యువేషన్ లో మనకి ఏంటంటే 3 crores or 75 lakhs ఇంక్రీజ్ లిమిట్స్ ప్రకారం వచ్చిన గైడ్ లైన్. సో వాళ్ళ టోటల్ క్యాష్ రిసీప్ట్స్ ఆర్ క్యాష్ పేమెంట్, వాళ్ళ టోటల్ గ్రాస్ రిసీప్ట్స్ లో వాళ్ళ టోటల్ క్యాష్ పేమెంట్స్ కానీ క్యాష్ రిసీప్ట్స్ కానీ 5% కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైతే 5% కంటే ఇంక్రీజ్ అవుతుందో then they are obviously bound to get their books audited under 44 AB. And then changes in capital gain. So capital gain లో మనకు ఆల్రెడీ చూస్తున్నట్లయితే ఏదైనా బిల్డింగ్ సేల్ చేసినా, ఒక ప్రాపర్టీ సేల్ చేసినా, లేదా షేర్ సేల్ చేసినా ప్రెసెంట్ చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి క్యాపిటల్ గెయిన్ మనకి వచ్చే సిచ్యువేషన్స్. సో వాటిల్లో గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్ ఏంటి?
So capital gain from sale of residential property can be reduced, can be deducted to the extent of purchases or construction of another residential property. So మనకి section 54 and 54F ప్రకారం say for example మనం ఒక ల్యాండ్ అమ్మినా లేదా ల్యాండ్ అండ్ బిల్డింగ్ కలిపి అమ్మినా కానీ 54 and 54F లో there is a section which is specifically implemented to reduce our tax burdens. సో మనం ఒకవేళ ఒక ల్యాండ్ అమ్మి సబ్సిక్వెంట్ గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఇన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ మనం గనక ఒక ప్రాపర్టీలో గనక ఇన్వెస్ట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ వీ హావ్ మేడ్ ఇన్ ద న్యూ ప్రాపర్టీ, అది మనకి పాత ప్రాపర్టీలో సేల్ చేసిన క్యాపిటల్ గెయిన్స్ లో డిడక్షన్ అనేది వస్తుంది. సో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కెన్ బి డిడక్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అనదర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ which is already specified under 54 and 54F. So now available deduction edaithe undo that is capped to 10 crore limit. So 10 crore limit is the maximum amount in which you can say for example get availability of deduction. For example ఇప్పుడు మనం ఒక ల్యాండ్ సేల్ చేసామండి, ఒక 4-5 acres ఆఫ్ ల్యాండ్ ని నెట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ మనకి 15 crores ప్రాఫిట్ వచ్చింది. ఈ 15 crore ప్రాఫిట్ ని యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైనా పర్చేస్ ఆర్ సే కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసాం. సో ఈ టోటల్ 15 lakhs మనం ఇన్వెస్ట్ చేసినా కానీ మనకు ఆల్రెడీ మాక్సిమం క్యాప్ 10 crores కి ఫిక్స్ చేశారు కాబట్టి ఆ 10 crores ఏదైతే ఉందో అది వరకే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ బ్యాలెన్స్ 5 crores కి మనం ట్యాక్స్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ రైట్ టు బి టేకెన్ యాజ్ నిల్ ఎక్సెప్ట్ వెన్ కవర్డ్ అండర్ స్పెసిఫిక్ కేసెస్. సో ఇప్పటిదాకా ఆల్రెడీ సెక్షన్ 55 కింద గవర్నమెంట్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ సమ్ 10 to 15 years బడ్జెట్ బ్యాక్ లో ఇట్ హాస్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ దట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ intangible asset of business is already given as nil, and also cost of improvement of that intangible asset for business is also nil. So మనకు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది దీంట్లో, బీసీ శ్రీనివాస్ శెట్టి అనే ఒక కేసు ద్వారా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్ మనకి ప్రొనౌన్స్ చేసింది. సో దాని ప్రకారం ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొఫెషన్ వాళ్ళ టోటల్ ప్రొఫెషన్ ని యాజ్ ఇట్ ఈస్ సేల్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ హావ్ సోల్డ్ మై ప్రొఫెషన్ ఫర్ 1 crore rupees. ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే 1 crore rupees కి నేను నా ప్రొఫెషన్ అమ్మేశాను మా ఆఫీస్ ని. సో ఈ 1 crore rupees లో 50 lakhs is the value of building, balance 40 lakhs is the value of furniture, computers, machinery and whatever it is etc. So ఈ net 10 lakhs ఏదైతే ఉందో this is the goodwill which I have created over the past few years. సో రేపు నేను ఆఫీస్ అమ్మినా కానీ అదే ఆఫీస్ కి ఆ క్లయింట్స్ కానీ ఆ క్లయింట్ బేస్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ ఆఫీస్ తో కంటిన్యూ అవుతారు. అండ్ మోర్ ఓవర్ దేర్ ఇస్ అ నేమ్ బిహైండ్ ఇట్. సో పలానా ఆఫీస్ అంటే దేర్ ఇస్ అ బ్రాండ్ ఆర్ లోగో విచ్ ఇస్ బీన్ ఆల్రెడీ క్రియేటెడ్. సో ఆ బ్రాండ్ ని క్రియేట్ చేయడానికి ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ మీరు ఒక రోజులో క్రియేట్ చేయలేదు, 2 రోజుల్లో క్రియేట్ చేయలేదు. ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ అండ్ డెకేడ్స్ టు క్రియేట్ ఆర్ ఎస్టాబ్లిష్ ఎ బ్రాండ్. సో ఈ బ్రాండ్ ని క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా టోటల్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నిల్ అని చెప్పే ఛాన్స్ లేదు. బికాస్ యూ హావ్ పుట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్, యూ హావ్ పుట్ ఇన్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ ఆల్ ఎక్సెట్రా. And in some cases we have also put in some losses which we have to incur in order to maintain our reputation and brand. So ee cases lo edaithe undo already intamundu supreme court decide chesinattu BC Srinivas Shetty case lo there is some amount of investment which is incurred in creating a goodwill, a brand or reputation. So aa cost ni exact ga మనం ascertain చేయలేము కాబట్టి so goodwill is సేల్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే proceeds కూడా because due to lack of competition. So for example ఏదైనా capital gain ని ఫైనల్ గా అసెస్ చేయాలి అంటే మన టోటల్ సేల్ ప్రొసీడ్స్ లోంచి పర్చేస్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మీరు ఏదైతే ఇంకా అయి ఉంటారో ఆ అసెట్ ని డెవలప్ చేయడానికి దాన్ని రెడ్యూస్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేస్తారు. సో ఈ గుడ్ విల్ అనే కేసులో ఆల్రెడీ అసలు మనకి లెస్ చేయడానికి మీ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ని మెజర్ చేసే క్వాంటిటీ లేదు. బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ యూ హ్యావ్ ఇన్కర్డ్ సమ్ ఎక్స్పెన్సెస్ ఇన్ డెవలపింగ్ యువర్ గుడ్ విల్ అండ్ వాట్ ఎవర్ బ్రాండ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ కేసులో ఎప్పుడైతే మనం క్యాపిటల్ గెయిన్ ని కంప్లీట్ చేయలేమో క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ అరైజ్ అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ బీసీ శ్రీనివాస్ శెట్టి అనే కేసులో మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చింది. సో దాన్ని ఇప్పుడు ఒక రకంగా స్క్రాప్ ఆఫ్ చేస్తూ ఇచ్చిన వన్ ఆఫ్ ది మేజర్ ప్రపోజల్ దట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్
సో ఇంటాంజిబుల్ అసెట్ అంటే జస్ట్ లైక్ గుడ్ విల్ కానీ బ్రాండ్ నేమ్ కానీ సో అండ్ సో ఆర్ రైట్స్ టు బి ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్ విల్ of asset or rights to be taken as nil except when covered in the specific cases. So ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని నిల్ కింద కన్సిడర్ చేయమంటున్నారు కాబట్టి సో నౌ టోటల్ గుడ్ విల్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ విల్ బి అండర్ ద పర్వ్యూ ఆఫ్ టాక్సేషన్. సో దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. గుడ్ విల్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. మనకి ప్రీవియస్ గానే గవర్నమెంట్ సెక్షన్ 55 లో నోటిఫై చేసింది గుడ్ విల్ ఆఫ్ బిజినెస్ షుడ్ బి కన్సిడర్ as నిల్ అని. సో ఇప్పుడు ప్రొఫెషన్ కూడా నిల్ అని కన్సిడర్ చేయమంటున్నారు కాబట్టి సో ప్రొఫెషనల్ ఏదైనా అమ్మినా కానీ లైక్ ఆఫీసెస్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అమ్మినా కానీ సో దట్ కరెస్పాండింగ్ గుడ్ విల్ ఆర్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ వాట్ ఎవర్ యూ టేక్ ఫ్రమ్ ద పర్చేజర్ దట్ విల్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్. అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ టు బి కన్సిడర్డ్ as నిల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇంటాంజిబుల్. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నే నిల్ అని తీసుకున్నప్పుడు ఆ అక్విజిషన్ కాస్ట్ ని ఇంప్రూవ్మెంట్ చేసేందుకు మీరు ఫర్దర్ గా ఇంకర్ అయిన కాస్ట్ ని కూడా నిల్ కింద కన్సిడర్ చేయమంటున్నారు. సో దేర్ బై ఇప్పుడు ఏదైనా గుడ్ విల్ ఆర్ ఎనీ అదర్ బ్రాండ్ వాల్యూ మీరు ఒకవేళ సేల్ చేసినా దాని టోటల్ ప్రొసీడ్స్ మీద మీరు క్యాపిటల్ గెయిన్ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ దెన్ అమెండ్మెంట్స్ అప్లికబుల్ ఫర్ ట్రస్ట్. సో రీసెంట్ గా మనం ట్రస్ట్ లకు చూసినట్టయితే 12AA, ATG వీటన్నిటిని చాలా మోడిఫై చేశారు. 12AA అండ్ 12A బదులు 12AB introduce చేసి certain exceptions and certain time limits they have already prescribed. సో ఈ టైంలో ఒక ట్రస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రస్ట్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో ఈ ఫైనాన్స్ బడ్జెట్ నుంచి ఫస్ట్ ఈ 12AB కింద ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అప్లై చేసి అక్కడి నుంచి ఎదర్ ఎట్ ది బిఫోర్ ఎండ్ ఆఫ్ 6 months ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అంటే 3 years కంప్లీట్ అయ్యి 6 months 2 years 6 months తర్వాత కానీ లేదా 6 months ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చారిటబుల్ యాక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెష్గా ఒక చారిటబుల్ యాక్టివిటీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ని ఫామ్ చేశారు. సో దాంట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదర్ ఇట్ ఈస్ ఫర్ రిలీజియస్ పర్పస్ ఆర్ చారిటబుల్ పర్పస్ ఏదైనా కానీ ఫామ్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ తర్వాత యాక్టివిటీస్ కమెన్స్ అయిన 6 months లోపు ఇంకొక ఫైనల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. దట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 5 years. సో ఈ కేసులో ఏంటంటే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ని ఎవరైతే న్యూ గా ఫామ్ అయ్యే ట్రస్ట్ ని తీసుకోమన్నారు దాంట్లో వాళ్ళు అక్కడ ప్రిస్క్రైబ్ చేసిన వర్డింగ్ ఏంటంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. సో మనం ఇన్ కేస్ ఒకవేళ ట్రస్ట్ కనుక కన్సిడర్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కమెన్స్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే 1st of February, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ మనం 1st of October ఫామ్ చేసాం. సో అక్కడి నుంచి మనం చారిటబుల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళు 1st of March కి వచ్చి ఎట్లా ఫైల్ చేయగలరు ఫామ్ 12AB కానీ ఏది కానీ. సో ఈ ప్రాసెస్ లో మనం ఒకవేళ మొత్తం ఒక అనాలిసిస్ కనుక డీప్ గా చేస్తే మనకు వచ్చే కంక్లూజన్ ఏంటంటే అసలు ట్రస్ట్ ఒక ఫినాన్షియల్ యాక్టివిటీ కమెన్స్ అయ్యేది వాటి చారిటబుల్ యాక్టివిటీ కమెన్స్ అయింది. సో సిన్స్ ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ఎప్పుడైతే 12th of October or October 1st కమెన్స్ చేస్తారో it is deemed that the charitable activity has commenced from that particular year and that is the beginning of the financial year for that particular trust. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కొంచెం తీసేసి కొంచెం క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ లో మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే టు అడ్రస్ ద ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఫేస్డ్ in seeking provisional or regular registration, it is proposed that trust or institution apply for provisional registration only before commencement of activity. The trust or institution which have already commenced their activity will directly make an application for regular registration. This amendment will come into applicability from 1st of October 2023. So ee case lo mana so according to ippudu ichina clarity prakaram the provisional registration final registration ane మెంటల్ అగోని అలా కన్ఫ్యూజన్ లేకుండా సో ఆల్రెడీ ప్రెసెంట్ ఎవరైతే ట్రస్ట్ ఉన్నారో వాళ్ళు చారిటబుల్ యాక్టివిటీ కమెంట్స్ చేయబోతున్నారు అన్నప్పుడు ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ ఏదైతే ట్రస్ట్లు ఫామ్ చేసి సెటప్ చేసి వాళ్ళు చారిటబుల్ యాక్టివిటీస్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయో వాటి వరకు దే హ్యావ్ టు డైరెక్ట్లీ అప్టైన్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్. సో ఇంకా వాళ్ళకి మళ్ళీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. And further, ఇంకా ట్రస్ట్ లో అదర్ అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి. ట్యాక్స్ ఆన్ అక్రిడిటెడ్ ఇన్కమ్ షల్ బి పేయబుల్ if the trust or institution fails to make an application for registration for the prescribed method provisions within the time limit prescribed time limit. So actually before we get into this, asal accredited income ante enti.
సో చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఫామ్ చేసి 12AA, 12AB, ATG వీటి కింద రిజిస్టర్ అవుతారో వాళ్ళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఇట్ ఈస్ టు ఎన్షూర్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఫుల్ఫిల్డ్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చారిటబుల్ ట్రస్ట్ కోసం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి నా క్లాసెస్ లో కంప్లీట్ గా చారిటబుల్ యాక్టివిటీస్ ఒకటే మెన్షన్ చేసి ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ చారిటబుల్ యాక్టివిటీస్, నేను చారిటబుల్ యాక్టివిటీస్ కాకుండా నేను పోయి ట్రస్ట్కి వచ్చిన డబ్బులతో ఒక వెహికల్ కొనుక్కోవడం, లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ ల్యాప్టాప్ బంగారం కొనడం, ఇలాంటివి చేస్తే దట్ ఈస్ నాట్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. సో ట్రస్ట్ ఏదైతే ఉందో ఫామ్ అయిన ట్రస్ట్ ప్రతి ఒక్కటి it is mandatory to ensure that the total income whichever the trust received, either in form of donations, corpus, anonymous donations, either in any form, a form lo ochina gaani, it is to ensure that the trust income is only applied for its purposes for which the trust is established. So trust ఏ పర్పస్ కోసం అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ పర్పస్ కోసమే వాటిని మనం ఆ కన్సర్న్ అప్లికేషన్ ఆఫ్ మనీని పుట్ చేసి, సో దానికి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి యాజ్ డ్యూలీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత సర్టిఫై చేయించి ఆ ఫైనాన్షియల్స్ ఫైల్ చేస్తాం. సో ఈ కేసులో 12A ETC ప్రకారం మనకి 12AA ప్రకారం ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 85% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆర్ రిసీప్ట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ by the trust has to be applied for its income within the objects of the trust. So trust యొక్క ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కోసం మాత్రమే అట్లీస్ట్ 85% ఆఫ్ ది ఇన్కమ్ ని మనం స్పెండ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనకి ట్రస్ట్ కి టోటల్ 1 కోటి రూపాయలు వచ్చింది. ఈ 1 కోటి రూపాయలు 15% ఈస్ అలౌడ్ టు బి సెట్ అసైడ్. ఈ 15 lakhs మనం పక్కన పెట్టేసుకొని సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా ఇంకా పెద్ద బిల్డింగ్స్ కట్టడానికో లేదంటే ఒక టెంపుల్ బిల్డింగ్ కట్టడానికో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ 15% పోను బ్యాలెన్స్ 85% ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ట్రస్ట్, మన ట్రస్ట్ ఏ పర్పస్ కోసం అయితే ఫామ్ చేసామో ఆ పర్పస్ కోసం ఈ 85 lakhs ని ఇంకర్ అవుతూ రావాలి. ఈ 15 lakhs ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 15 lakhs అక్యూములేట్ అయింది, నెక్స్ట్ ఇయర్ మనకు ఒక 2 crores వచ్చింది, దాంట్లో 30 lakhs అక్యూములేట్ అవుతుంది. ఈ 30 + 15 ఈ 45 lakhs అన్ని ఏవైతే ఉన్నాయో వీటిని అక్రియేటెడ్ ఇన్కమ్ అంటారు. సో ఇవి ఇన్కమ్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ విచ్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ విచ్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. సో 85% మాత్రమే మనం స్పెండ్ చేయాలన్న కండిషన్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ 50% మీరు ట్రస్ట్ లో పెట్టుకోవచ్చు. అలా అని మీరు దాన్ని మళ్ళీ పర్సనల్ పర్పస్ కోసం డైవర్ట్ చేయకూడదు. ఈ 15% ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ అమౌంట్ ఏదైతే సెట్ అసైడ్ చేస్తూ వస్తున్నారో దానికి మీరు విత్ ఇన్ టైం లిమిట్ మీరు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి టోటల్ మనకి ఇన్కమ్ అక్రియేటెడ్ ఇన్కమ్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ అన్ని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఫర్నిష్ చేస్తే దాని మీద ట్యాక్స్ పడకుండా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు మీరు ఫైల్ చేసిన అప్లికేషన్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయకపోతే ఆ టోటల్ 15 lakhs ఆర్ 20 lakhs ఆర్ టోటల్ ఇప్పుడు మనం అక్యూములేట్ చేసుకున్న 45 lakhs ఏదైతే ఉందో ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో టోటల్ ఆ ఇన్కమ్ ని మాక్సిమం మార్జినల్ రేట్ అంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లోనే ఉండే హైయెస్ట్ ట్యాక్స్ రేటు, హైయెస్ట్ స్లాబ్ రేటు, హైయెస్ట్ సెస్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 30% is the highest tax rate. 30% plus ఇంత ముందు ఉన్న ఎగ్జిస్టింగ్ సర్చార్జ్ ప్రకారం 37% plus 4%, ఆల్మోస్ట్ 42.26% ఆఫ్ ది టోటల్ ఇంకా 45 lakhs లో 42.26% అనేది ట్యాక్స్ కింద పోతుంది ఇన్ కేస్ the application is not made within time limit for this accredited income. And then TDS provisions. సో ఇప్పుడు మనం హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయినండి, మేజర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకు వచ్చిన చేంజెస్ అన్ని చూసుకుంటూ వచ్చాం. నౌ వీ విల్ టేక్అప్ వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ టీడీఎస్ ప్రొవిజన్స్. టీడీఎస్ ప్రొవిజన్ లో కనుక చూసుకున్నట్లయితే రీసెంట్ గా మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ దేర్ మనీస్ ఇన్ రమ్మీ సర్కిల్ ఆర్ బెట్ 365 సమ్ అదర్ యాప్స్. సో ఈ యాప్స్ లో ఎవరైతే ఇన్కమ్ ని వాళ్ళ ఇన్కమ్ ని డైవర్ట్ చేసి దాంట్లో బెట్టింగ్స్ పెట్టి ఐపీఎల్స్ ఆర్ మ్యాచెస్ లో ఆల్రెడీ ఏదైతే విన్నింగ్స్ అన్ని గెయిన్ చేసి తీసుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక చెక్ మేట్ పెట్టి వాళ్ళకు కూడా ట్యాక్స్ పెట్టి అనే ఒక ఆస్పెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏదైతే ఈ యాప్స్ అన్ని ఉన్నాయో వాటిని విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ టాక్సేషన్ కి తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఆ బెట్ 365 ఆర్ రమ్మీ సర్కిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్లైన్ లో మీరు ఏ గేమ్ ఆడి ఏ డబ్బు సంపాదించినా ఇప్పుడు వాళ్ళందరూ ఇనిషియల్ గా ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక 1000 రూపాయలు సంపాదించారు. సో ఈ 900 రూపీస్ ఏదైతే ఉందో మీ ఇన్కమ్, ఈ 900 రూపీస్ మీద 30% టీడీఎస్ కట్ చేసి ఈ టీడీఎస్ ని మీ పాన్ నెంబర్ కి అగెన్స్ట్ గా ఫామ్ 26 years లో రిఫ్లెక్ట్ చేసి
ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఒకవేళ ఐటీఆర్ డిస్క్లోజ్ చేయాల్సి వస్తుందా లేదా, ఇంక ఇవన్నీ ఆల్రెడీ మనకి రీసెంట్ గా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏది ఇచ్చారు. సో ప్రెసెంట్ ఏదైతే షేర్స్ కానీ డెరివేటివ్స్ ఆర్ కమోడిటీస్ ఏవైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో, సిమిలర్ అదే ఫామ్ లో గవర్నమెంట్ మీ ఆన్లైన్ విన్నింగ్స్ ని కానీ బెట్టింగ్స్ ని కానీ గ్యామ్లింగ్స్ ని కానీ కూడా తీసుకొచ్చేసి విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ టాక్సేషన్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఈ యొక్క టీడీఎస్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇకపై ఈ ఆఫ్టర్ దిస్ అప్లికబిలిటీ ఆఫ్ దిస్ సెక్షన్ ఏ ఒక్క యాప్ లో గనక మీరు బెట్టింగ్ ఆర్ సో పెట్టాలనుకున్నా కానీ ఇనిషియల్ గా మీకు ఫస్ట్ ఆ యాప్ వాళ్ళు మీ పాన్ నెంబర్, పాన్ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని ఫస్ట్ గా మీ డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకొని తర్వాత దానికి వ్యాలిడేట్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచే ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ అకౌంట్ నుంచి మీరు ఫండ్స్ వేసి ఎప్పుడైతే విన్నింగ్స్ ఏదైనా వస్తుందో, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఎప్పుడైతే 900 రూపీస్ విన్నింగ్ ఉందో దాంట్లో 30% 270 రూపీస్ కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మటుకే మీ అకౌంట్కి వేస్తారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే విన్నింగ్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 5,000 ఇన్వెస్ట్ చేశాను, ఈ 5,000లో నేను పెట్టిన బెట్టింగ్ ప్రకారం నాకు విన్ అయ్యి 10,000 వచ్చింది. ఈ 10,000 రూపీస్ నేను డ్రా చేస్తేనే కదా నాకు ట్యాక్స్ పడుతుంది, చేయకుండా మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో ఉంటారు. సో దీన్ని కూడా కొంచెం చెక్మేట్ పెడదాం. గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 సిచ్యువేషన్స్ లో ఈ టీడీఎస్ ని కట్ చేయమని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది సో అండ్ సో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేశారు, విన్ అయ్యారు, మీకు మీ ప్రపోర్షనేట్ అమౌంట్ వచ్చింది, విత్డ్రా చేస్తున్నారు. ఈ విత్డ్రా చేసేటప్పుడే మీకు ఏదైతే ట్యాక్స్ ఉందో దాన్ని కట్ చేసేసి బ్యాలెన్స్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సెకండ్ సిచ్యువేషన్, అసలు మేము విత్డ్రానే చేయము, మేము ఫర్దర్ గా దీన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తాము అనుకునే వాళ్ళకి ఏంటంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, సో 31st of March మనకి ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ మీ టోటల్ గ్రాస్ విన్నింగ్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకొని, గ్రాస్ విన్నింగ్స్ ఆర్ లాసెస్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాచ్ లో విన్ అయ్యారు, ఇంకో దాంట్లో లూజ్ అయ్యారు, నో ప్రాబ్లం, దట్ ఈస్ అలౌడ్, బికాస్ మీకు లాసెస్ సెట్ ఆఫ్ అవ్వకుండా ఇన్కమ్ ఒకటే ట్యాక్స్ అయ్యారు. సో దట్ ఈస్ అలౌడ్ టు బి సెటెడ్ ఆఫ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు గెయిన్ లో ఉన్నారా, ప్రాఫిట్ లో ఉన్నారా చెక్ చేసుకొని 31st of March కి మీ అకౌంట్ లో ఎంత అయితే ఉంటుందో దాంట్లో 30% అనేది ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో చేంజెస్ చేసినట్టు GST లో కూడా సర్టన్ చేంజెస్ తీసుకొని వస్తుంది గవర్నమెంట్. సో దీస్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఆస్పెక్ట్స్ అండి విచ్ హావ్ కవర్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. ఫ్యూ మేజర్ ఆస్పెక్ట్స్ మనకి రెలవెంట్ అనుకునేంత వరకు కవర్ చేశాను. Apart from that, there are also few other aspects which deal with mergers and acquisitions and some other TDS provisions and sugarcane cooperative societies kuన్న TDS కానీ. సో ప్రెసెంట్ మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 1 crore above ఎవరైతే క్యాష్ విత్డ్రా చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ నుంచి, వారికి 194N అనే సెక్షన్ కింద TDS కట్ చేయమని చెప్పి ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు అన్ని బ్యాంక్స్ కి. సో ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళ వరకు అప్ టు 3 crores ఈ టీడీఎస్ లిమిట్ ని ఎక్స్టెండ్ చేశారు క్యాష్ విత్డ్రావల్ కి. సో అట్లా ఫ్యూ అదర్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకి ఎంతవరకు బేసిక్ గా ఇంపార్టెంటో అంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ GST పరంగా చూసుకుంటే మేజర్ అమెండ్మెంట్స్ కానీ అట్లా ఏం తేలేదు, బట్ దేర్ ఆర్ ఫ్యూ అమెండ్మెంట్స్ బట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. సో హౌఎవర్ అండ్ మోర్ ఓవర్ GST డిపార్ట్మెంట్ ఎనీవే రోజుకు కొత్త నోటిఫికేషన్ తో వస్తూ ఉంటుంది, మనం దాన్ని చదువుతూనే ఉండాలి. సో జిఎస్టీకి బడ్జెట్ తో సంబంధం లేదు కాబట్టి GST ప్రకారం వరకు ఆల్మోస్ట్ మాక్సిమం నోటిఫికేషన్స్ బై వే ఆఫ్ సర్క్యులర్స్ కానీ, రిమూవల్ ఆఫ్ డిఫికల్టీ ఆర్డర్ కానీ, లేదంటే నోటిఫికేషన్స్ కానీ వస్తూనే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ బడ్జెట్ లో స్పెసిఫిక్ గా GST కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యూ మేజర్ ఆస్పెక్ట్స్ కనుక మనం చూసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ టు Schedule 3. సో Schedule 3 ఆఫ్ ది GST మనకి CGST యాక్ట్ 2017 ప్రకారం Schedule 3 అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు. ఈ Schedule 3 ప్రకారం ఆ సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నారో దే విల్ బి ట్రీటెడ్ నేదర్ as సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ సప్లై ఆఫ్ సర్వీస్. సో వాటి మీద GST అనేది అట్రాక్ట్ అవ్వదు. వాటి కొన్నిట్లోనే ఇప్పుడు మనం ఇంకొన్ని అడిషనల్ అమెండ్మెంట్స్ యాడ్ చేస్తూ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చారు. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక ప్రొవిజన్ ని ఇంట్రడ్యూస్ చేసి దిస్ విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ టుడే అంటే మటుకు అది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 1st February 2023లో ఒక చేంజ్ ని తీసుకొచ్చారు గవర్నమెంట్, అది ఆ రోజు నుంచే అప్లై అవుతుంది అంటే దట్ ఈస్ ప్రాస్పెక్టివ్. అలా కాకుండా 1st February 2023లో తీసుకొచ్చిన ఒక చేంజ్ ని
1st of July 2017 ఆ డేట్ నుంచి కూడా ఇదే అప్లై అవుతుంది అంటే ఇట్ ఈస్ రెట్రోస్పెక్టివ్. సో దాంట్లో కనుక చూసుకున్నట్టయితే షెడ్యూల్ 3లో మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసిన యాక్టివిటీస్ కానీ అవి ఏమంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ ఇన్ అ నాన్ టాక్సిబుల్ టెరిటరీ అంటే విచ్ ఈస్ అవుట్ సైడ్ ఇండియా టు అనదర్ పర్సన్ ఇన్ అ నాన్ టాక్సిబుల్ టెరిటరీ వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇండియా. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వ్యాట్ రెజ్యూమ్ ఆర్ సిఎస్టీ రెజ్యూమ్ తో చూసుకున్నట్లయితే దీన్ని హైసీ సేల్స్ అంటారు. సో ఇండియా అంటే మన ఇండియన్ మ్యాప్ ఏదైతే ఉందో దాని నుంచి 12 నాటికల్ మైల్స్ ఇంటూ ద సీ. సో 12 నాటికల్ మైల్స్ ఇంటూ ద సీ వరకు మన ఇండియన్ టాక్సిబుల్ టెరిటరీ అని అంటారు. సో ఆ ఇండియన్ టాక్సిబుల్ టెరిటరీలోకి 12 నాటికల్ మైల్స్ ఆఫ్ ఇండియన్ బౌండరీ నుంచి ఒక షిప్ ఎంటర్ అయింది అంటే దెన్ ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ఇట్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఇన్ ఇండియా. సో ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకి ఈ షెడ్యూల్ 3లో యాడ్ చేసిన ఒక ప్రొవిజన్ ఏంటంటే సబ్సెక్షన్ ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఇన్ నాన్ టాక్సిబుల్ టెరిటరీ టు అనదర్ ప్లేస్ ఇన్ నాన్ టాక్సిబుల్ టెరిటరీ వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇండియా. సో ఈ ఇండియా ఏదైతే 12 నాటికల్ మైల్స్ ఉందో ఆ ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ ఎంటర్ అవ్వకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం ఇండియాలో, సే మనం హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి మనం దుబాయ్ నుంచి ఒక కంటైనర్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. దాని విలువ ఒక 150 కోట్లు అనుకోండి. సో దుబాయ్ నుంచి కంటైనర్ బయలుదేరింది ఇండియాకి, మనం ఆ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దుబాయ్ నుంచి ఇండియాకి వస్తూ సగం దూరంలోనే మనకి ఇంకో కాంట్రాక్ట్ వచ్చింది యుఎస్ నుంచి. సో యుఎస్ వాడు సేమ్ గూడ్స్ ని నేను 175 crores కొనుక్కుంటాను, నాకు అమ్మే అంటాడు. సో ఇప్పుడు ఇవి ఇండియన్ వాటర్స్ ఎంటర్ అవ్వక ముందే అట్నుంచి అంటే మనం పంపించేస్తాం. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది రెండు నాన్ టెరిటోరియల్ ట్యాక్స్ మధ్యలో. సో అటు దుబాయ్ మన ఇండియన్ టాక్సిబుల్ టెరిటరీ కాదు, యుఎస్ ఇండియన్ టాక్సిబుల్ టెరిటరీ కాదు. సో ఎప్పుడైతే మనం దుబాయ్ నుంచి యుఎస్ కి డైరెక్ట్ గా ఈ గూడ్స్ ని పంపించేస్తున్నామో సో దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ. సో దాని మీద మనం ఐదర్ గూడ్స్ కింద కానీ లేదా సప్లై ఆఫ్ సర్వీస్ కింద కానీ కన్సిడర్ చేయగలేదు, దాని మీద జిఎస్టీ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ దెన్ సప్లై ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ టు ఎనీ పర్సన్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. సో మనం కనుక కస్టమ్స్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే వాట్ ఈస్ హోమ్ కన్సంప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గూడ్స్ వచ్చాయండి అవుట్ ఆఫ్ ఇండియా, సిమిలర్ ఎగ్జాంపుల్ దుబాయ్ నుంచి కొన్ని గూడ్స్ వచ్చాయి మనకి. సో గూడ్స్ వచ్చి రాగానే మన చేతికి ఇవ్వరు. దేర్ ఆర్ సమ్ క్లియరెన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఫర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ టు బి కండక్టెడ్. సో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైమరీగా దాన్ని వెరిఫై చేయాలి, అసలు గూడ్స్ ఆర్ దీస్ ఎలిజిబుల్ గూడ్స్, అసలు వీటిని ఇండియాలోకి తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఉందా, ఇవి ప్రోహిబిటెడ్ అవుతాయా అవ్వవా, ఈ ఆస్పెక్ట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ దాన్ని ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తారు. సో సిన్స్ మనం ఈ గూడ్స్ ని అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఆబ్వియస్లీ మనకి జిఎస్టీ అమౌంట్ అనేది ఏది ఛార్జ్ చేయదు ఈ అమౌంట్ మీద. సో వన్స్ ఈ గూడ్స్ అనేది ఎప్పుడైతే ఇండియాలో ఎంటర్ అయ్యి ఈ కస్టమ్స్ ఏజెంట్స్ కస్టమ్ హౌసెస్ కి ఎంటర్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మన పోర్ట్స్ ఏదైతే ఉందో చెన్నై పోర్ట్ ఎంటర్ అయింది. సో చెన్నై పోర్ట్ ఎంటర్ అయిన తర్వాత ఈ గూడ్స్ ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసెస్ చేసి ఫస్ట్ ఆస్పెక్ట్ అసలు ఈ గూడ్స్ ఇండియాలోకి రావచ్చా రాకూడదు. అంటే కొన్ని ప్రోహిబిటెడ్ గూడ్స్ ఉంటాయి, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, బాంబ్స్ లేదా సమ్ అదర్ గూడ్స్ స్పెసిఫైడ్ ఉంటాయి. సో అలాంటివి కాదు అనుకొని డిక్లేర్ చేసినప్పుడు దెన్ దే విల్ గో ఫర్ అసెస్మెంట్. ఈ గూడ్స్ ప్రెసెంట్ ఇండియాలో కనుక ఇదే గూడ్స్ ని కొంటే దానికి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత, 12%, 18, 5%, దీన్ని అసెస్ చేసి ఆ తర్వాత మీకు ఆ గూడ్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మీరు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ అనేది ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అది షిప్ ఎంటర్ అయ్యే టైంలో కానీ లేదా ఎంటర్ అవ్వక ముందు కానీ ఫైల్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు షిప్ ఈ ఇండియన్ వాటర్స్ లోకి ఎంటర్ అయ్యి కస్టమ్స్ లో లోడింగ్ అంతా అయిన తర్వాత దాని కరెస్పాండింగ్ ట్యాక్స్ ఎంతైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని ఛార్జ్ చేసి మీకు ఒక బిల్ డిక్లేర్ చేసి ఆ అమౌంట్ ని మీకు గూడ్స్ సేల్ చేసి ఇచ్చేస్తారు. సో ఆ కేసులో ఇప్పుడు సప్లై ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ టు ఎనీ పర్సన్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. సో ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లో ఇండియన్ వాటర్స్ లోకి ఎంటర్ అవ్వక ముందే సేల్ చేసాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే సప్లై ఎంటర్ అయింది, మనకి ఇండియన్ వాటర్స్ లోకి ఎంటర్ అయిపోయింది, ఇండియాలో దాన్ని అన్లోడింగ్ చేశారు, కస్టమ్ హౌస్ లో పెట్టారు. కస్టమ్ హౌస్ లో ఎప్పుడైతే మనకి బేసిక్ హోమ్ కన్సంప్షన్ కంటే ముందు ఇచ్చేటప్పుడు వీటిల్ని ఒక చోట స్టోర్ చేస్తారండి. సో దట్ ఈస్ కాల్డ్ వేర్ హౌసింగ్. సో ఎప్పుడైతే ఆ గూడ్స్ ని వేర్ హౌస్ చేసి పెడతారో దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు బి అసెస్డ్ ఫర్ ట్యాక్స్ ఆర్ సో అండ్ సో. ఈ వేర్ హౌస్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని హోమ్ కన్సంప్షన్ కి క్లియర్ చేసే ముందే మళ్ళీ వాటిని ఇంకో షిప్ ఎక్కి చట్టించట్ సేల్ చేస్తే ఆ కేసులో కూడా మనకి జిఎస్టీ అనేది అట్రాక్ట్ అవ్వదు ఈ కేసు ఈ సిచ్యువేషన్ ప్రకారం. అండ్ దెన్ థర్డ్ది సప్లై ఆఫ్ గూడ్స్ బై ద కన్సైనీ టు ఎనీ అదర్ పర్సన్ బై ఎండార్స్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్
after the goods have been dispatched from the place of origin located outside India, but before clearance for home consumption. సో ఇది కూడా ఒక ఐసీసీ లాంటి ఎగ్జాంపుల్. సో ఈ కేసులో ఏంటంటే వన్స్ మీకు గూడ్స్ వస్తున్నాయి ఇండియాలోకి, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దుబాయ్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారు 100 కోట్ల కంటైనర్. సో కంటైనర్ వాటర్లోకి ఎంటర్ అయిపోయింది, కంటైనర్ కస్టమ్ హౌస్ లోకి వచ్చేసింది, వాళ్ళు గూడ్స్ ని వేర్ హౌస్ చేసి పెట్టేశారు, అన్ని అయిపోయింది. సో దాని హోమ్ కన్సంప్షన్ మీరు క్లియరెన్స్ చేసుకునే ముందు మీకు ఇక్కడే హైదరాబాద్ లో ఇంకో పార్టీ వస్తారు, ఆ 100 కోట్ల కంటైనర్ నేను 110 కొనుక్కుంటాను. సో అది దానికి ఆ టైటిల్, మీకు ఏదైతే రైట్ ఉందో, ఈ గూడ్స్ ప్రెసెంట్ వచ్చినవి మీ రైట్. సో ఈ రైట్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ని మీరు ఆ పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ కూడా జిఎస్టీ అనేది అట్రాక్ట్ అవ్వదు. సో ఎప్పుడైతే ఆ పర్సన్ అదర్ పర్సన్ ఎప్పుడైతే కస్టమ్ హౌస్కి వెళ్ళి ఆ గూడ్స్ ని క్లియర్ చేసుకుంటారో, సో అప్పుడు సిమిలర్ గా వాళ్ళకి ఐజిఎస్టీ కట్టి దాని కస్టమ్స్ నుంచి తీసుకోవాలి తప్ప, మీరు ఏదైతే రైట్ ని సేల్ చేస్తున్నారో ది ఆపోజిట్ పర్సన్ కి, ఆ కేసులో మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఫ్యూ మోర్ అమెండ్మెంట్స్. జిఎస్టీలో ఇప్పటిదాకా మనం ఎప్పుడైతే జిఎస్టీఆర్ 1, 3, జిఎస్టీఆర్ 3 ఆల్మోస్ట్ 2017 జూలైలో ఇంట్రడ్యూస్ అయింది. మీరు ఒకవేళ ఈ రోజుకి చూసుకున్నా కానీ ఇంకా చాలా మంది ట్యాక్స్ పేయర్స్ 2017 రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోలేదు. అండ్ స్టిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైకోర్ట్ ఆర్డర్స్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ అవి కూడా ఫైల్ చేసుకొని మనం ఆర్సీని లైవ్ లోకి తెచ్చుకొని, సో కరెస్పాండింగ్ మనకి అదే జిఎస్టీ నెంబర్ మీద ఏదైనా బిల్స్ వచ్చినా ఇన్పుట్స్ వచ్చినా యూజ్ చేసుకొని వాడుతున్నాం. సో ఇప్పుడు దానికి ఇంకా ఒక ఫైనల్ రెస్ట్రిక్షన్ అంటూ పెట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ప్రపోజల్, మంత్లీ స్టేట్మెంట్ ఆర్ రిటర్న్స్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్ షల్ నాట్ be allowed to furnish monthly statement or return as below. Details of outward supplies for a tax period after the expiry of period of 3 years from the due date. So for example, ఇంకా నుంచి 2017 రిటర్న్స్ ఈ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2017 రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా ఈ డేట్ లో ఫైల్ చేసుకోవడానికి వీలవద్దు, బికాస్ ఒక డెడ్ లైన్ పెట్టేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2018 జిఎస్టీఆర్ 1 or 3 ఏదైతే ఉందో దాన్ని మీరు అట్ మ్యాక్స్ అక్కడ నుంచి 3 years అంటే మార్చ్ 2021 లో ఫైల్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఫైల్ చేసుకోవాలని ఓపెన్ కాదు. సిమిలర్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ లో ఎట్లా అయితే ఇంతకుముందు మనం అసెస్మెంట్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత కూడా 2 years కి బిలేట్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, దాన్ని రీసెంట్ గా మన గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని రెడ్యూస్ చేసి ఆ అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ వరకే ఇచ్చారు రెస్ట్రిక్షన్. తర్వాత మళ్ళీ దాన్ని ఓన్లీ ఆ అసెస్మెంట్ ఇయర్ వరకే ఫైల్ చేసుకోమని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టేసి లాస్ట్ ఇయర్ వరకు 31st మార్చ్ ఉండేది, ఈ ఇయర్ నుంచి 31st డిసెంబర్ ఉంది. బట్ హౌఎవర్ ఇన్ వ్యూ ఆఫ్ రీసెంట్ మెనీ రిప్రజెంటేషన్స్ అండ్ ఆల్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్, మనకి అది కూడా ఇంకొక 2 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఫైల్ చేసుకోమని 139(8)(a) కింద మనకి అప్డేటెడ్ రిటర్న్ అనే ఒక రిటర్న్ ఫైల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అట్లా దీన్ని కూడా ఇంకా నుంచి రెస్ట్రిక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఏదైతే జిఎస్టీఆర్ రిటర్న్స్ మనం ఫైల్ చేయాలో అది ఆ డేట్ నుంచి 3 years లోపు ఫైల్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఫైల్ చేసుకోవడానికి ఆప్షన్ కానీ పాసిబిలిటీ కానీ ఉండదు. అండ్ ఫ్యూ మోర్ అమెండ్మెంట్స్ కానీ చూసుకుంటే జిఎస్టీఆర్ 9(9)(c) అది కూడా సిమిలర్ అండి. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తల్లో మనకి దాంట్లో ఉన్న ఇన్స్ అండ్ అవుట్స్ తెలియదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా సంవత్సరాలు మనకి లిబరల్ గా ఎక్స్టెన్షన్స్ డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ ఇస్తూ వచ్చింది. బట్ హౌఎవర్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ ఇంట్రడ్యూస్ విత్ లేట్ ఫీజ్ అండ్ ఆల్. సో లేట్ ఫీజ్ అనేది మటుకు చాలా కట్టు వచ్చాం. జిఎస్టీఆర్ 9 కానీ జిఎస్టీఆర్ 3B కానీ ఆల్మోస్ట్ మంత్కి 10,000 కానీ వాటిని కూడా రీసెంట్ గా ఒకవేళ నిల్ రిటర్న్ అయితే జూన్ ఆర్ జూలై 2021 నుంచి కొంచెం లిబరలైజ్ చేసింది. అండ్ ఫర్దర్ ఇప్పుడు అలాగే దీన్ని కూడా సేమ్ జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3B లాగా ఎట్లయితే వాటికి మాక్సిమం 3 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఇచ్చారో సిమిలర్ గా మనకి జిఎస్టీఆర్ 9(9)(c) కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్చువల్ గా జిఎస్టీఆర్ 9(9)(c) కనుక చూసుకున్నట్టయితే రెలవెంట్ సెక్షన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 జిఎస్టీఆర్ 9(9)(c) 18-19 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన 31st మార్చ్ 2019 కాబట్టి 31st డిసెంబర్ 2019 లోపు జిఎస్టీఆర్ 9 or 9(c) ఫైల్ చేసుకోవాలి. సో ఆ డేట్ నుంచి 3 years. సో 2019 డిసెంబర్ 31st నుంచి 3 years లెక్కేసుకుంటే 2022 డిసెంబర్ 31st. సో 2018-19 యొక్క జిఎస్టీఆర్ 9(9)(c) 31st డిసెంబర్ 2022 లో వేసుకోవాలి, లేదంటే ఇంకా అది కూడా మీకు పాసిబిలిటీ ఉండదు. అండ్ దెన్ అనదర్ రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్ అండి. రిజిస్ట్రేషన్ పరంగా
retrospective exemption from 1st July 2017 has been proposed from obtaining GST registrations for person exclusively supplying non-taxable exempt goods or services or person specifically exempted from obtaining registration. So there has been few confusion with this particular aspect. So అది కొంచెం క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎవరైతే కంప్లీట్ గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి ఎగ్జామ్టెడ్ పర్సన్స్ ఉంటారో లేదా వాళ్ళు నాన్ ట్యాక్సిబుల్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నా లేదంటే ఎగ్జామ్టెడ్ గూడ్స్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నా వాళ్ళ వరకు రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ అంటే 1st July 2017 నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనే ఒక ఇంటెన్షన్ తో ఈ సర్క్యులర్ రిలీజ్ చేసింది. సో విత్ దట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ and I would like to open the floor for any queries and all. Yes, the participants, if you have any doubts, one by one, just take it. Please be brief in the query. Open the mic and talk. Others, please close your mics. Yes. Chapandi. Yes. Somebody? No, sir. Hello. Please see that there is no noise. No, sir. Okay. One minute. Any more? We'll just give time for the 5 minutes. Okay, thank you. Sure. Thank you all, sir. I think they're not having because it's a budget. It's covered everything. They got the. We are under confusion until it is finally drafted. Somebody, yes, sir. Yes, sir. 1 minute. Okay. See, the participants actually, he has covered entire budget, including the GST, capital gains, income tax, all the schedule, and whatever the updates part of it are covered. It is you are a entrance into this taxation profession to tomorrow as a practitioner, as a consultant, to practice in the all this direct and indirect taxes. It is a sort of a exposure for you. And now with this, we will also conduct some more programs, and he has taken so much of a time within our, I gave him only 3 days time. He made the presentation, he made the slides. We should thank him. At the beginning, I could not introduce him. There was a technical problem in the computer. I wanted to just introduce. Actually, you are surprised to know his biodata. Born in the year 1996 to a beautiful couple, A. Bala Tripula Sundari and Dr. AVS Krishnamohan, who is a well-known tax advocate in the High Court and he is also a national wide, the tax advocate from either he is from Andhra Pradesh, and his son, CA. AVS Sai Akhilesh. He is about just 26 years age. He is a practicing chartered accountant at Nellore, and he has begun practicing taxation in his father's office since 2018, much before he qualified as a chartered accountant. He is now managing partner of Mohan and Akhilesh Chartered Accountants from Nellore, and he is married to Srimati Sai Lakshmi Leghna, who has a bachelor's degree in business administration, who also takes active participation in the affairs of the firm. His educational qualifications is he is
Associated of Chartered Accountants of India, and he is to be advocate awaiting his final semester. Yes, in sir. Sir, literature. right now I'm an So- advocate, sir. I'm So an now advocate as well as of today. he's already completed. Yeah, he is now a practicing advocate also. He's so the degree will be BA LLB, and his area of interest specialization lies in appeals under the income tax and GST laws and statutory audits for various private public limited companies. He has undergone his articleship training under renowned professionals belonging to Messrs. T. Sahajananda Reddy and Company, Chartered Accountants Nellore, and Mrs. Murali and Venkat, Chartered Accountants Bengaluru, under the guidance of Mr. Sahajananda Reddy and Mr. K. Venkatesh Naidu. He has served as the treasurer of the Lions Club of Nellore and professionals for the year 2021 and 22. He is now serving the society as a secretary of the Lions Club of Professionals Nellore for the year 2022 the 23. And he is also now taken up a new place in Hyderabad opposite to Sir, Taj, Taj Deccan. Taj Deccan, and he is opening his office on 12th. Well, next week. Yes, yes, 12th of this month. We all wish him for his success. Please, all of you, open up the mics and please give him a big hand. All of you. Hello. Yeah, say him Thank you, all sir. the best, because for his new office, so he'll be associating with us in Hyderabad. Thank So you. he'll be available to help us in Hyderabad. Everyone, sir, I take this open forum to welcome you all for the office opening of Anantaraju and Associates on 12th of February at morning 10:30 a.m. That is in 4th floor, Wakafella building, opposite to Hotel Taj Deccan, Banjara Hills. Thank you, sir. Thank you, sir. Thank you. We issue again all the best for the successful journey you will be having in Thank the you, sir. future. Thank you so much. Sir. All the best. Thank you. We close it with this.